డిగ్రీ అందరూ ఇస్తారు. కెరీర్ కి క్లారిటీ ఇచ్చేది మాత్రం కాన్ఫిడో. బెస్ట్ యూనివర్సిటీ సీట్ తో పాటు సెటిల్ అయ్యే స్కిల్ కూడా గ్యారంటీ. నమస్తే రమ్మగారు. నమస్తే జయ. రమ్మగారు, మణిమంజరి ఎపిసోడ్ చెప్పుకుంటా ఉన్నాము. సిరీస్ మూడో భాగంలో ఉన్నాం. చాలా చాలా బాగుంది రమ్మగారు. ట్విస్టులు ఉన్నాయి, ప్లస్ చాలా ఇంట్రెస్టింగ్గా కూడా అనిపిస్తోంది. అండ్ విమెన్ ఓరియంటెడ్ స్టోరీ అయ్యేసరికి ఇంకా బాగుంది, కనెక్టివిటీ ఎక్కువగా అనిపిస్తోంది. ఇదేమో ప్రూవ్ అయిపోయింది. వాళ్ళు బయలుదేరారు, రాజముఖి మహారాణి మణిమంజరి ఇద్దరు బయలుదేరారు. వాళ్ళు ఏం చేశారు, ఈ లోపల ఏమైంది, నెల రోజులు గడిచిపోయింది. ఈయన మన విదర్భరాజుకి మకరందుడికి ఇచ్చిన సమయం నెల కాశీవాసం చేసి రావడానికి. కానీ ఆ కాశీలో, ఆ గంగానది తీరంలో, ఆ విశ్వేశ్వరుడి సన్నిధిలో నెల దాటిపోయినా అతను తిరిగి రాలేపోయాడు. అక్కడి నుంచి కాశీని వదలలేకపోయాడు. వదలలేక పరమప్రీతితోటి కాశీవాసంలో ఎక్కువ రోజులు ఉండిపోయాడు. నెల తిరిగేసరికి ఈ చంద్రకేతువు మొదలుపెట్టాడు. ఇన్ని రోజులైంది రాలేదు, అట్టించి అట్టే తప్పించుకున్నాడు అని వచ్చి పోట్లాడాడు విక్రమార్కుడితో. పోట్లాడితే ఆయన అన్నాడు, నువ్వు మనిషివే కాదా, చంపేయటానికి అంత ఉత్సాహం ఏంటి, ఇంత మానవ రక్తం మరిగిపోయినట్టు ఎందుకు ప్రవర్తిస్తున్నావు, ఎప్పుడో వచ్చినప్పుడు చెయ్యొచ్చు, ఒక్క రోజు దాటకుండా ఈ రకమైన ప్రవర్తన ఏమిటి, మనిషివి కాదా, పులిగుండుంది నీ గుండె బదులు, ఎట్లాగూ చనిపోవాల్సిందే. మాట ఇచ్చాడు మకరందుడు, హరి మీద గిరిపడ్డా మాట తప్పడు. ఇప్పటిదాకా అతను మాట తప్పిన దాఖలాలు లేవు, అతను చెయ్యడట్లా, ఇంకా ఏదైనా అయ్యి ఉండొచ్చు అనేసరికల్లా ఇది వింటున్నాడు సింధురాజు పక్క గదిలో. విక్రమార్కుడు చాలా గట్టిగా కేకలేసి, అసలు నా ఎదురుగుండా ఇంత పని జరగటం, నా చేతులారా నేను ఇట్లా ఒక మిత్రుడి మరణానికి కారణం అవ్వటం అనేదే నన్ను కలిచేస్తోంది. నువ్వు ఇట్లా రాక్షస ప్రవృత్తితోటి ప్రవర్తించి ఇంకా నీ దశని చిన్నది చేసేసుకోవద్దు. నీ స్థానాన్ని ప్రజలందరూ చీకొట్టే పరిస్థితిలో ఉన్నాము. మకరందుడు వచ్చాకే నీ సంగతి అంటే వీడంటాడు ఈ చంద్రకేతు. మరి సింధురాజు ఆ రోజున పూటపడ్డాడు కదండి అన్నాడుగా, అతను రాకపోతే నేను ఇస్తానన్నాడు కదా, మాట్లాడండి అనేసరికల్లా, నువ్వు మనిషివి కాదా, అసలు అతన్ని మకరందుడిని చంపబోనటమే తప్పు, అతనికి హామీ ఉన్నందుకు రెండో వాడిని కూడా చంపుతానంటావే, నువ్వు మనిషివి కాదా అని ఈయన గట్టిగా కేకలేశాడు. విక్రమార్కుడు ఊరుకోలే. దాంతో అని కొంచెం మొహం మార్చుకుని లాటరాజు వెళ్ళిపోయాడు. పక్క గదిలో ఉన్న సింధురాజు లోపలికి వచ్చాడు. వచ్చి, ప్రభు, మకరందుడు లాంటి అద్భుతమైన వ్యక్తి కోసం ప్రాణాలు విడవడానికి కూడా నేను సిద్ధం. ఆయన రాలేదని తను గొడవ చేస్తున్నాడు, అతని పేరుకి ఆల్రెడీ ఇప్పటికే వచ్చిన చెడ్డ పేరు చాలు, ఇంకా చెడ్డ పేరు రానివ్వద్దు మకరందుడికి. నా ప్రాణాలు ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను, మీరు ఆజ్ఞవండి, తలార్లను పిలిపించండి, నా తలిస్తానన్నాడు. అనేసరికి విక్రమార్కుడు ఒప్పుకోలేను, ఆయన ఒక స్నేహితుడి మరణానికే ఈ నెల రోజుల నుంచి ఈ దుఃఖం, ఈ కష్టం పట్టలేకుండా ఉన్నాను. చిన్నవాడివి, నీ మరణానికి కూడా నన్ను కారణం అవ్వమంటావా? ఇప్పుడు నేను ఏదైనా చేశాక మకరందుడు వచ్చి ఇట్లా నా శిష్యుడిని ఈ రకంగా చేశావంటే నేనేం సమాధానం చెప్పాలి? ఒకరోజు తేడాతో అతను వచ్చేస్తే ఏం చేస్తాము? అందుకని నువ్వు ఆగు. నువ్వు ఇంత మాట అనడం నాకు చాలా సంతోషంగా ఉంది. మకరందుడి మీద నువ్వు ఇంత నమ్మకం పెట్టుకుని ఉండటము నాకు సంతోషంగా ఉంది. ఇంత అద్భుతమైన మిత్రులు మనమంతా ఒక చోట ఉన్నందుకు కూడా సంతోషంగా ఉంది. కాబట్టి ఇప్పుడు ఏమీ చెయ్యొద్దన్నాడు. వారం తిరిగేసరికి మకరందుడు ఊళ్ళోకి వచ్చేసాడు. రాగానే వచ్చి ఈయనకి దండం పెట్టాడు. నాకు ఎంతో సంతోషంగా ఉంది. ఎవడు ఎల్లప్పుడూ జీవుడికి తోడో వాడిని దర్శనం చేసుకుని వచ్చాను. నేను సిద్ధంగా ఉన్నాను మరణానికి. ఎప్పుడు ప్రాణాలు ఇవ్వమంటే అప్పుడు నేను ఇచ్చేస్తాను. కరిగి నీరైపోయాడు విక్రమార్కుడు. ఎంత కష్టంగా ఉందో ఆయనకి. ఇంత మాట మీద నిలబడేవాడిని, చావుకి సిద్ధమై తిరిగి వచ్చిన వాడిని చూసి ఏమనాలో తెలియటలేదు. ఇలాంటి అద్భుతమైన వ్యక్తులు తమతో ఉన్నందుకు సంతోషించాలా, అతని మరణానికి మనం కారణం అవుతున్నందుకు దుఃఖించాలో తెలియటల్లా. సరే, ఆయన బాగా ఆలోచించుకుని, సరే నాయన, ఈ నేడు పంచమి కదా, ఏకాదశి నాడు ఇది వధ అని సెలవిచ్చాడు. వెంటనే ఊరంతా చాటింపు అయిపోయింది. ప్రజలంతా చీలిపోయారు. అయ్యో 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 అన్నారు. ఇంత పని జరుగుతుంటే చూడకూడదు అలాంటివి అన్నారు కొంతమంది. అట్లాంటి వాడిని ఒక్కసారి ఆఖరిసారైనా చూసొద్దామనుకున్నారు ఇంకొంతమంది. సభలో వాళ్ళు కూడా సగం అయిపోయారు కానీ లాటరాజు కనపడితే చీ అంటున్నారు అతన్ని. ఇప్పుడు మనిషి కాదు, ఇట్లా ఒక అర్థం లేని ఒక విషయానికి, అసలు నలుగురిలోకి చెప్పుకోకూడని ఒక విషయాన్ని తీసుకొచ్చి దాని మీద ఇలాంటి పంతం పెట్టి, దాని మీద ఇలాంటి పోటీ పెట్టి
ఆ పోటీ మీద మరణానికి పట్టుబట్టి చంపాల్సిందేనని, ఒక నిరపరాధి, అతను ఏం చేయలా, అపరాధం చేసింది ఇప్పుడు అతని భార్య అయ్యుండొచ్చు. ఆ అపరాధానికి కారణమైన వాడు చంద్రకేతువు. 3 నెలల నుంచి ఇక్కడే ఉన్నవాడు ఇతను చనిపోవటం ఏమిటి? నమ్మకం పెట్టుకున్నందుకు చచ్చిపోవాలా? నమ్మితే చావేనా? ఇట్లా రకరకాలుగా మాట్లాడుకున్నారు, నానా గందరగోళాలు. ఇతను ఎవ్వరితోటి మాట్లాడడం మానేశాడు. మకరందుడు పరమనిశ్శబ్దంగా విశ్వేశ్వర సాన్నిధ్యంలో ఉన్నట్టే దండం పెట్టుకుంటూ ఉన్నాడు. అనుకున్నట్టుగా దశమి నాటి రాత్రి గీతాపారాయణం చేసుకుని పడుకున్నాడు. ఏకాదశి నాడు తెల్లవారుజామున నిద్రలేచేసి స్నానం చేసి పుష్పమాలికలు అవి ధరించి చక్కగా అలంకృతుడై పెళ్లి కొడుకులాగా తయారై సిద్ధపడ్డాడు మరణానికి. తెల్లవారింది, పొద్దున్నే తీయాలి, పొద్దున్న పూటే తీసుకుపోయారు వధ్యస్థానానికి. మధ్యస్థానం నిండా జనం చేరిపోయారు. ఇప్పుడు మహోత్సాహంతో లాటరాజు కూడా తన ప్రతిజ్ఞ నెరవేరుతున్నందుకు అక్కడికి వచ్చాడు. ప్రజలంతా తిట్టిపోశారు, రాళ్ళు విసిరారట కొంతమంది ఆయన్ని చూసి, ఇలాంటి వాడు అసలు ఏమిటి, ఈ పోటీ ఏమిటి, ఈ మాట ఏమిటి, దీనికి మరణించటం ఏమిటి? దండాలు పెట్టుకున్నారు. కొంతమంది స్పృహ తప్పిపోయారు. అయ్యో ఎంత బాగున్నాడు, నిండుగా 50 ఏళ్ళు లేవే ఇతనికి. ఈయనకి దుఃఖం, ఆయనకి ఉన్న కష్టం ఏంటంటే ఆయన కూడా మకరందుడు కూడా దుఃఖపడుతున్నాడు. కన్న బిడ్డల్లా చూశాను, నా తర్వాత ఇవాల్టి తర్వాత నా ప్రజలకి ఎవరు దిక్కు, ఎవరు నా ప్రజల్ని నాలాగా పరిపాలిస్తారు అని ఒకటి. అయ్యో మణిమంజరి ఇంత మాట పడిందే, ఆమె నన్ను మోసం చేసింది అనుకోలే, ఇంత అవమానానికి గురైందే మణిమంజరి, పెళ్ళైన నాటి నుంచి బహిప్రాణంగా మెలిగింది నాతోటి. ఆ ప్రజలందరికీ మహాదేవి అంటే అత్యంత ప్రీతి. ఈ చెడ్డ మాటతో ఆమెను వదిలిపెడుతున్నానని ఆయనకి పరమ దుఃఖంగా ఉంది. కానీ గుండె దిటవు చేసుకున్నాడు. తీసుకుపోయారు వధ్యస్థానానికి, ఆ నుంచోబెట్టారు. తలార్లారా నేను సిద్ధం అన్నారు. సరే, లాటరాజు ఎదురుగుండా నిలబడ్డారు. ఇంకా కొంతమంది రాజులు దుఃఖంతో నుంచున్నారు. ఈ లోపల కత్తెత్తారు. ఎత్తేసరికి ఒకడు వగరుస్తూ పరిగెత్తుకొచ్చాడు. ఆపండి ఆపండి, కొట్టద్దు కొట్టద్దు అని కేకలు పెట్టాడు. పెట్టేసరికి ఆపారు తలార్లు. ఆ వచ్చిన వాడు పరిగెత్తుకుంటూ వచ్చాడు. హైగ్రీవుడు వాడి పేరు. అంతఃపురానికి రక్షణ కాపలా ఉండేటువంటి సైనికుడు. ఎక్కడ అంతఃపురానికి? విక్రమార్కుడి అంతఃపురానికి కాపలా ఉంటాడు. ఓహో. ఆపమన్నారు ప్రభువులు. ఈ వధని రేపటికి వాయిదా వేశారు. ఈ ఒక రోజుకి ఆపమన్నారు. ఆనంగానే లాటరాజు నిర్ఘాంతపోయాడు. నేను ఒప్పుకోనన్నాడు. అనగానే చీ 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 అన్నారు ప్రజలంతా. ఈ ఒక్కరోజైనా ఇతను బతికుంటాడు, ఇలాంటి మహానుభావుడి వల్ల ఈ దేశం పునీతం అవుతుంది అని లాటరాజుకి ఏం చేయాలో తెలియలే. వెళ్ళిపోయాడు. ఇతన్ని తీసుకుపోయారు. చేతులు పుచ్చుకుని మధ్యస్థానం నుంచి మళ్ళా ఆ భవనానికి చేర్చారు. ఇక్కడ ఏం జరిగింది? ఆనాటి తెల్లవారుజామున, అంటే దశమి నాటి తెల్లవారుజామున 3 గంటలకి అంతఃపుర సైనికుడు ఒకడు వచ్చి మహారాజును నిద్రలేపాడు. రాత్రి పగలు ఎప్పుడైనా సరే మహారాజును చూడాలి అని ఎవరైనా అత్యవసరము అంటే అప్పుడు ఆయన నిద్రలేపుతారు విక్రమార్కుడిని. రాత్రి 3 గంటలకి సైనికుడు లోపలికి వచ్చాడు. హయగ్రీవుడు, ప్రభు 2 స్త్రీలు వచ్చారు, వీళ్ళు అత్యవసరంగా మిమ్మల్ని కలుసుకోవాలంటున్నారు అనేసరికి ఆశ్చర్యపడి, స్త్రీలా? ఎట్లా ఉన్నారంటే ఉత్తమ వంశ సంజాతులుగా కనపడుతున్నారు. ఈయన వెంటనే మన కువలయమాల అనే ఒక అంతఃపుర దాసిని పిలిచాడు. కువలయమాల బయట ఎవరో స్త్రీలు నిలబడి ఉన్నారట. మరి ఉత్తమ జాతి వారు ఎవరో ఈ సమయానికి వచ్చిన వాళ్ళు ఎందుకు వచ్చారో, వాళ్ళు ఏమైనా నాకు చెప్పగలరో లేరో, పురుషుడికి చెప్పగలిగే మాటో కాదు, వెళ్ళి నువ్వు కనుక్కో, నేను ఇక్కడ మెలకుగానే కూర్చుంటానని ఆయన సింహాసనం మీద ఆసనం మీద కూర్చుని కువలయమాలని పంపించాడు బయటికి. ఆ కువలయమాల వెళ్ళి వాళ్ళని దగ్గరికి వెళ్ళింది. అమ్మాయి ఎవరు ఏమిటంటే 2 స్త్రీలు. అందులో ఒక ఆమె చిన్నది, రెండో ఆమె కొంచెం పెద్దదిగాను ఉంది. ఏజ్ డిఫరెన్సెస్ ఉన్నాయి కొద్దిగా. ఒక ఆవిడ మేలి ముసుగులో ఉంది, రెండో అమ్మాయి ముఖదర్శనం అవుతోంది. ఎందుకు వచ్చారు ఏమిటమ్మా అంటే, అమ్మ మేమిద్దరం సంగీతజ్ఞులం, వీణ సంగీతాల్లో అది అందవేసిన చేతులు మావి, మేమిద్దరం స్నేహితురాళ్ళం. మాలో మాకు ఒక గొడవ వచ్చింది, మా ఇద్దరిలో ఎవరు గొప్ప అని. ఆ ఎవరు గొప్పో తెలుసుకోవటం కోసం
ఈ సంగీతంలో మేటి రంభా ఊర్వశుల నాట్యాలలోనే మేలు తెలపగలిగిన వాడైనటువంటి విక్రమార్క చక్రవర్తి చేతే ఆ మాట చెప్పించుకుని మా జీవితాలకి సార్థకత పొందాలని ఎక్కడో దూరం నుంచి వచ్చాం. 10 రోజులైంది ప్రయాణం మొదలుపెట్టి. నుంచున్న చోట కూర్చోలేదు, కూర్చున్న చోట పడుకోలేదు. ఎంతో శ్రమకొచ్చి ఈ వేళకి చేరాం. మేము అక్కడ ఇక్కడ ఉండటం ప్రభువుల్ని సేవించాలని ఈ సమయంలోనే వచ్చేసాం. ఇది మా ప్రాణాల మీద ఆనగా వచ్చాం. కాబట్టి ఈ మాట తెలుసుకోవటం కోసమే మేము విక్రమార్కుడిని ఆశ్రయించాం. ఈయన ఆశ్చర్యపోయాడు. నేనంత సంగీతజ్ఞుడిని గాను అనేసరికల్లా అని చెప్పాడు. కువలయమాలంది ప్రభువులు ఇట్లా సెలవిస్తున్నారు అని చెప్పింది. మధ్యలో నుంచుంది. ఈ అమ్మాయి అన్నది, మీ ముసుగులేని అమ్మాయి, ప్రభువులు మహావినయంతో ఇంత మాట చెప్తున్నారు. ఈ వినయశాలి అవటం వల్ల నాకు అంత సంగీత జ్ఞానం లేదు, ఇంత మహాసంగీతజ్ఞుల్ని నేను చెప్పలేనని అంటున్నారు. కానీ ఒకవేళ వారు నిజంగానే చెప్పలేనని భావించేటట్టయితే ప్రభువుల సమక్షంలోనే విదర్భరాజ మహాప్రభువు మకరందుడు ఉన్నాడట. ఆయన ఖచ్చితంగా చేయగలడు. ఎందుకంటే ఆయన సంగీత నిధి, ప్రపంచమంతా తెలుసు అతను సంగీతజ్ఞుడని. ఆయనతోటి మాకు తీర్పిప్పించండి అనేసరికల్లా ఈయన అన్నాడు, మకరందుడా అని ఆయనకు దుఃఖం వచ్చింది. ఆ దుఃఖం అణుచుకుంటూ ఉత్తరీయంతో కళ్ళు తుడుచుకుంటూ ఇంకొక 2-3 గంటల్లో అతను మరణం సంభవించబోతోంది. మకరందుడు ఒక శిక్షకి గురై ఉన్నాడు అనేసరికి హరిహరి అని కళ్ళు చెవులు మూసుకున్నారు వీళ్ళు. మా సమస్య తీరకుండా మకరందుడికి శిక్ష వెయ్యొద్దు. ఒకవేళ మేము చేయలేము, మకరందుడితోటి చేయించలేము అంటే మీ ఎదురుగుండానే వజ్రం మింగి చనిపోతాం మేమిద్దరం. మకరందుడే తోటే మాకు ఇది చెప్పించండి, చెప్పించి మమ్మల్ని రక్షించండి. ఇప్పుడు 2 స్త్రీలు అర్ధరాత్రి వేళ వచ్చి మాకు ఒక స్పర్ధ వచ్చింది. ఈ స్పర్ధ తీరితే కానీ మా ఊళ్ళో మొహం చూపించలేము, మేము అవమానపడి ఉన్నాం. కాబట్టి మా మాటకి మా కోసం మీరు మకరందుడిని తీసుకురండి అంటే, మకరందుడు ఎలాగూ చనిపోయేదే, ఇవాళ చనిపోయేది రేపు చనిపోతాడు, ఈ ఒక్కరోజుకి ఆపండి అనగానే వెంటనే సరే ఈయన ఒప్పుకుని ఆ కోలైమాల హైగ్రీవుని బిలు పాగ మేఘాల మీద వెళ్ళమను, మకరందుడి వధని ఆపి అతన్ని వెనక్కి తీసుకురమ్మను అని పంపించారు. ఆ హైగ్రీవుడు అతనికి తెలుసుగా మకరందుడు చచ్చిపోతున్నాడంటే వాళ్ళకి బాధ కన్నది. వాడు పరిగెత్తుకుంటూ వచ్చి కత్తెత్తే సమయానికి ఆపేశాడు. సరే పొద్దున సభలో కూర్చున్నారు. సభలోకి మొత్తం అందరూ చేరారు. ఎంతమంది చేరారో ఆ సభ నిండా జనమే. ఈ లాటరాజు, సింధురాజు, ఆ రాజు, ఈ రాజు, రాజులంతా చేరారు. అక్కడి నుంచి నవరత్నాలుగా చెప్పబడేటువంటి వరాహమిహిరుడు, వరడుచి, కాళిదాసు వీళ్ళంతా చేరారు. పెద్ద పెద్దవాళ్ళు. అపర ధన్వంతరి క్షపణకుడుట ఆయన పేరు. ఆయన కూడా మొత్తం జనమంతా పేరోలగమంతా నిండుగా ఉంది. అప్పుడు ఆ సమయానికి ఆ 2 స్త్రీలు లోపలికి వచ్చారు. 2 ముసుగుల్లోనే ఉన్నారు. వాళ్ళ వెనకాల వీణలు వచ్చినాయి. ఈయన అంతఃపుర దాసిన ఒక ఆమెను పంపించి వాళ్ళని ఎదుర్కొని సభలోకి రప్పించాక సరే లోపల కూర్చోబెట్టారు. మకరందుడు సరే మకరందుడిని ఒక భటుడు వెళ్ళి మకరందుడిని తీసుకొచ్చాడు. మకరందుడిని కూడా సభాప్రవేశం చేయించారు. మకరందుడు లోపలికి వచ్చాడు, కూర్చున్నారు. ఏమిటి ప్రభు అంటే, ఇట్లా ఒక స్పర్ధ ఉంది, 2 గాయనీమణులు, సంగీతంలో దిట్టలు, వీళ్ళ మధ్య ఎవరు గొప్పవాళ్ళో చెప్పాలి అనేసరికి వీళ్ళు అన్నాడు, నేను అసలు భగవంతుడికి దగ్గరైపోయే క్షణంలో మీరు నన్ను పిలిపించారు. చాలా డోలాయమానంగా ఉన్నాను, నాకు మనసు చాలా ఇదిగా ఉంది. సరే ఇదేదో చేసి వెళ్ళిపోతాను అన్నాడు. అలాగే కూర్చోబెట్టారు. ఈ ఆడవాళ్లలో ఒక అమ్మాయి లేచి నిలబడింది. ఏం చెప్పింది, మేమిద్దరం స్నేహితురాళ్ళం, నా పేరు చంద్రలేఖ, నా స్నేహితురాలు రత్నప్రభ, మేమిద్దరం చిన్నప్పటి నుంచి చెలిమికత్తెలం, చిన్నప్పటి నుంచి మేము వీణా సంగీతం కలిసి నేర్చుకున్నాం. మా ఇద్దరిలో ఎవరు గొప్ప సంగీతమో ఎవరిది అద్భుతమైందో తెలియటం లేదు. అది తెలుసుకోవటం కోసమే మేము ఈ ప్రయత్నం చేసాం. ఇలాంటి సభలో ఇంతమంది గొప్పవాళ్ళు ఉన్న సభ, రాజాధిరాజైన విక్రమార్కుడి సన్నిధి, స్వర్గలోకానికి నాడు రథం వేసుకుని వెళ్ళి రంభాపురోసుల మధ్య నాట్యాల తాలూకు గొప్పతనాన్నే తెలుసుకోగలిగిన ప్రభువు ముందు మా విద్యా ప్రదర్శన, మాలో ఎవరు గొప్పవాళ్ళో తెలుసుకోవటం మా జీవితాలకే మన్నన. కాబట్టి మేము ఈ పని చేస్తున్నాం. ఇతనికి
మకరందుడికి కంఠం ఎక్కడో విన్నట్టుంది, కానీ ఆ కంఠం జ్ఞాపకం రావట్లే. ఆయన పైగా మతిపోయి ఉన్నాడు. ఎలా ఉన్నాడు? నెల రోజుల క్రితమే ఈ మరణం నిశ్చయమై ఉంది. కాశీవాసం చేశాడు. భగవంతుని చూసిన అన్నం పోదు, చేస్తున్నా కూడా వచ్చాడు. వచ్చిన దగ్గర నుంచి పంచమి నాడు తిరిగి వచ్చాడా, ఏకాదశి దాకా ఈ వారం రోజులు మరణాసన్నుడుగా ఉన్నాడు. సన్నగా చిక్కిపోయాడు, మొహం పాలిపోయి ఉంది. ఆయనకి చచ్చిపోతాను అన్న క్షణంలో ఆపితే ఆనందం రాలేదు. భగవంతుని చేరే క్షణం నుంచి లాక్కొచ్చేసారనిపిస్తుంది. పరమదిగాలుగా ఉన్నాడు. ఈ కంఠం విన్నట్టుంది కానీ ఆయనకి జ్ఞాపకం లేదు. ఎక్కడో విన్నాను అనుకుంటాడు. కంఠాన్ని పోలిన కంఠాలు ఉంటాయి. ఇంతలో ఒక్కొక్కళ్ళిద్దరూ సంగీతం మొదలుపెట్టారు. చంద్రలేఖ అత్యద్భుతమైన గాయని, అత్యద్భుతమైన వీణ. అసలు ఆ వీణ కదులుతోందా లేదా ఏమిటో తెలియటల్లా. ఎన్నెన్ని రాగాలు కొట్టిపోసారో ఇద్దరు. చంద్రలేఖ అద్భుత గాయని, అద్భుత వీణేగత్తె రత్నప్రభ కూడా అలాంటిదే. ఇద్దరి సంగీతంలో మొత్తం సభంతా అల్లాడిపోయింది. ఊగిపోయి తూగిపోయారనమాట. వాళ్ళు హాయి హాయిమని అయిపోయారు. ఈ మకరందుడు చచ్చిపోతాడన్న మాటే మర్చిపోయారు. ఆయన లోపలికి వచ్చినప్పుడు వాళ్ళంతా దిగులతో నిండిపోయి ఉన్నారు, మొత్తం నవరత్నాలతో సహా. ఇంకేముంది, తెల్లారితే మళ్ళీ వెళ్ళిపోతాడు ఇతను. అంత దుఃఖభాజనంగా ఉన్న సభ ఎట్లా అంటే ఉర్రూతలు ఊగిపోయింది సంగీతంలో. సంగీతం ఆగింది. ఇప్పుడు మకరందుడిని అన్నారు. వీళ్ళిద్దరిలో ఎవరు గొప్పవాళ్ళు? ఆయన చంద్రప్రభ కూడా, చంద్రలేఖ అద్భుతమైన గాయని, రత్నప్రభ అద్భుతమైన గాయని. వీళ్ళిద్దరికీ వీణలో ఏ తేడా లేదు. కానీ రత్నప్రభ కంఠమాధుర్యం చాలా గొప్పది. కాబట్టి వీళ్ళిద్దరిలో మేటి రత్నప్రభే అని చెప్పాడు. జనం అంతా చప్పట్లు కొట్టారు. జనాలకు తెలుస్తోంది రత్నప్రభ కంఠం చాలా బాగుంది. కానీ సంగీతంలో ఇద్దరూ దిట్టలే. సంతోషంగా అందరూ చప్పట్లు కొట్టారు, ఆనందించారు. అయితే విక్రమార్కుడు అన్నాడు, అమ్మా ఇంత సంతోష పెట్టారు, చాలా దుఃఖభరితమైన వాతావరణంలో ఉన్నాం మేము. ఈ సంగీతంలో మమ్మల్ని ఓలలాడించేశారు. మీరు ఏం కావాలంటే అది ఇస్తాను, ఏం కావాలో కోరుకోండి అన్నాడు. ఆనంగానే టక్కిని లాటరాజు నుంచున్నాడు చంద్రకేతు. మహాప్రభు, సమయం వచ్చింది కదా అని మకరందుడిని కాపాడడానికి ఎత్తేస్తున్నారేమో, అది చేయడానికి వీల్లేదు. ఊరి దుర్మార్గుడు. ఆనంగానే సభలో ఉన్న పసిపిల్ల బాల అది చీ 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 మనిషివా నువ్వు అని తెగ తిట్టిపోసేశారు. అందరూ తిట్టడమే. మకరందుడు తలవాల్చుకుని ఉన్నాడు. ఏ అమ్మాయి చంద్రలేఖ చెప్పింది, మకరందుడి ప్రాణాలను మేమేం చేసుకుంటాం ప్రభు, మాకెందుకు? మా సంగీతం విని మా ప్రజ్ఞని మెచ్చుకున్నారు కదా, మెచ్చుకున్నదే చాలు, మీకెవరికి నచ్చని విషయాలు మేమేమీ అడగం అని చెప్పి. ఈ మకరందుడు అన్నాడు, ప్రభు అయిపోయింది కదా నేను వచ్చిన పని, నాకు ఒంటరిగా ఉండాలనుంది, నన్ను పంపించేసేయండి అన్నాడు. సరే విక్రమార్కుడు అన్నాడు, మకరందా నువ్వు వెళ్ళిపో, విశ్రాంతి తీసుకో, మళ్ళీ రేపు ఉదయం ఎలాగో ఉందిగా. మకరందుడిని పంపించేశారు. పంపించాక ఈ చంద్రలేఖ, ప్రభు నన్ను అడగమన్నారా అంది. అంటే విక్రమార్కుడు ఆనందించాడు, నీ ఇష్టం, నువ్వు ఏది కావాలంటే అడుగు, నువ్వు అడిగింది అడిగినట్టుగా చేసేస్తాను నేను అన్నాడు. ఈ చంద్రలేఖ మకరందుడి ప్రాణాలు కాకుండా ఏమడిగిందో మనం వచ్చే భాగంలో చూద్దాం. తప్పకుండా రమ్మగారు. నమస్తే. నమస్తే. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళాలంటే కొట్టి పడేశాడు. ఒక్కళ్ళు కూడా చూడలేదు
ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరంట కదా. నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.